గయ్యాళి పిచ్చుకకి బుద్ధొచ్చింది. తన 7 పిల్లల్ని తీసుకొని పావురం ఇంటికొచ్చింది పిచ్చుక. ఏమిటే పిచ్చుక, చాలా రోజులకు నేను గుర్తుకొచ్చినట్టున్నాను. మనం ఆపదలో ఉన్నప్పుడు గుర్తుకొచ్చేది ఆప్తులు అయినవాళ్లు కాదు పావురమ్మా, స్నేహితురాలు. నీకు తెలుసు కదా, నువ్వు నా ప్రాణ స్నేహితురాలివి. తెలుసు పిచ్చుక, ఇప్పుడు నీకొచ్చిన ఆపదేమిటి? వీళ్ళు నా 7 పిల్లలు అని చెప్పగానే పిచ్చుక 7 పిల్లలను చూసింది పావురం. ఆ పిల్లలు పావురాన్ని దీనంగా చూస్తుంటాయి. ఆ చూపులను పావురం అర్థం చేసుకుంది. చూస్తుంటే పిల్లలు బాగా ఆకలితో ఉన్నట్టున్నాయి. ఉండండి, తినడానికేమైనా తీసుకొస్తాను అని చెప్పి పావురం అక్కడ్నుంచి వెళ్ళిపోతుంది. పిచ్చుక తన 7 పిల్లల్ని చూస్తూ, పిల్లలు, ఇప్పుడు పావురం అంటే ఏమిచ్చినా తీసుకోండి, ఏం మిగల్చకుండా కడుపు నిండుగా తినండి, సరేనా పిల్లలు అని చెప్పగానే ఆ పిల్లలు కూడా సరే అంటాయి. పావురం పిచ్చుక పిల్లలు తినడానికి పప్పు గింజలు ఒక ప్లేట్ నిండా పోసుకొచ్చి వాటి ముందు పెడుతుంది. ఆకలితో ఉన్న పిచ్చుక పిల్లలు పప్పు గింజలను చూడగానే చాలా సంతోషపడతాయి. గబగబా ఆ గింజలను తింటూ ఉంటాయి. ఏమే పిచ్చుక, నీ భర్త కాకి గురించి ఏమైనా తెలిసిందా? లేదు పావురమ్మ, ఆయన గురించి తెలుసుకోవడానికి వెళ్ళాలని అనుకుంటున్నాను. మరి ఆలస్యం చేయకుండా వెళ్ళవే, నీ భర్త కోసం నువ్వు వెళ్తున్నావు, మరింకా దేని గురించి ఆలోచన చేస్తున్నావు అని పావురం అడగగానే పిచ్చుక గింజలు తింటున్న తన 7 పిల్లల్ని చూసింది. నా 7 పిల్లల గురించి ఆలోచన చేస్తున్నాను పావురమ్మ. ఈ పిల్లలు తీసుకొని నేను నా కాకి భర్త కోసం ఎక్కడని వెతకని చెప్పు. ఒకటి కాకపోతే మరొకటి ఆకలంటాయి, దాహమంటాయి. దారి వెంట వీటి ఆకలి దాహం తీర్చుకుంటూ వెళ్తే నేను ఆయన్ని వెతికినట్టే. పిల్లల్ని నా దగ్గర వదిలి వెళ్ళవే, నేనున్నాను కదా, పిల్లల్ని నేను చూసుకుంటాను. ఎప్పుడు ఆకలంటే అప్పుడు వండి పెడతాను, ఎప్పుడు దాహం అన్నప్పుడు నీళ్లు కూడా ఇస్తాను. నువ్వు మాత్రం మీ ఆయన కోసం వెతుకుతూ వెళ్ళిపో పిచ్చుక. ఎలాగైనా నీ కాకి భర్తతో కలిసి రావాలి. సరేనే పావురమ్మ, నిజమైన స్నేహితురాలంటే నువ్వేనే. నేనింత కష్టంలో ఉన్నప్పుడు నాకు తోడుగా ఉంటున్నావు. ఏమిచ్చినా నీ రుణం తీర్చుకోలేనిది. మనం ప్రాణ స్నేహితులం పిచ్చుక. మన మధ్య స్నేహమే ఉండాలి తప్ప రుణం కాదు పిచ్చుక. నువ్వు అని పావురం చెబుతుండగా తన భర్త కొంగ వచ్చింది. బాగున్నారా అన్నయ్య గారు? ఇలా ఉన్నాం పిచ్చుక, నువ్వేంటి ఇలా ఒంటరిగా వచ్చావు? ఒంటరిగా రాలేదన్నయ్య, నా 7 పిల్లల్ని తీసుకొనొచ్చాను. అదిగో పావురం పెట్టిన పప్పు గింజలు తింటున్నాయి అని చెప్పగానే కొంగ 7 పిల్లల్ని చూసింది. ప్లేట్ నిండా ఉన్న పప్పు గింజల్ని తింటూ ఉంటాయి. కొంగ కంగారు పడుతూ, ఏ పావురమ్మా, నీకు బుద్ధి లేదే? ఒక పూటకే ఇంత ఆహారం వృధా చేస్తున్నావు. రేపటి మన పరిస్థితి ఎలా ఉంటుందోనని పొదుపు చేయాలని తెలీదా? పిచ్చిదానా, తెలివి తక్కువదానా అంటూ తిడుతూ 7 పిల్లల దగ్గరికొచ్చి పప్పు గింజల ప్లేట్ని తీసుకుంటుంది కొంగ. పిల్లలు అదోలా చూస్తుంటాయి. పిచ్చుక కన్నీళ్లు పెట్టుకుంటుంది. వామ్మో, మీరు తినక ఎన్నాళ్ళయిందే, ఎంతలా తినేశారు? ఆ ప్లేట్ ఇక్కడ పెట్టండి, వాటిని కూడా గబగబా తినేస్తాం అనగానే కొంగకి కోపం వచ్చింది. ముక్కుతో పొడిచింది. దాంతో పిచ్చుక ఏడుస్తుంది. కొంగ చేస్తుంది మొత్తం పిచ్చుక చూస్తూ కన్నీళ్లు పెట్టుకుంటుంది. కాని కొంగని ఎదిరించి మాట్లాడలేదు. ఏం చేస్తున్నారు మీరు? నువ్వు నోర్మై, మరొక మాట మాట్లాడితే మూతి పగులుతుంది. నేను కష్టపడి సంపాదిస్తున్నది ఇలా ఇంటికొచ్చిన వాళ్ళందరికీ ఇంతలా పెట్టడానికి కాదు. అయినా ఇంటి దగ్గరుంటున్న నీకు నా కష్టం విలువ, నా సంపాదన విలువ ఎప్పుడు తెలుస్తుంది, ఎలా తెలుస్తుంది? అది కాదండి, పిల్లలు ఆకలితో ఉన్నారంటే. గయ్యాళి నోటి దురుస్తో భర్తను దూరం చేసుకోవడం ఎందుకు? ఇప్పుడు ఇలా మన ఇంటికొచ్చి మాటలు పడ్డం ఎందుకు? భర్త అన్నాక కొంచెమైనా గౌరవం, మర్యాద, ప్రేమతో పాటు భయం కూడా ఉండాలి. ఒక గయ్యాళి నోరుంటే సరిపోదు. అది కాదన్నయ్యా. మీకు మీ స్నేహానికి ఒక దండం. దయచేసి నీ పిల్లలు తీసుకొని ఇక్కడి నుంచి వెళ్ళిపో. నేను నీ పిల్లలకి ఆహారం పెట్టలేను. ఆహారం పెట్టకపోయినా పర్వాలేదు, నా భర్త కాకి ఎక్కడైనా కనపడ్డాడో అది మాత్రం చెప్పండి. నాకు తెలియదు పిచ్చుక, నాకెక్కడా కనపడలేదు. నీ గయ్యాళ్ళ నోటికి భయపడి ఎక్కడైనా పారిపోవచ్చు, లేదంటే ఏదైనా చేసుకోవచ్చు. అయినా అదంతా నాకెందుకు వచ్చిన గొడవ? వెళ్ళు పిచ్చుక, నీ పిల్లల్ని తీసుకొని వెళ్ళిపో. నీకు నీ పిల్లలకు ఆహారం పెట్టలేం, ఎలాంటి సహాయం చెయ్యలేం అని చెప్పగానే పిచ్చుక మౌనంగా కన్నీళ్లు పెట్టుకుంటూ, పిల్లలు మనం ఇక్కడి నుంచి వెళ్ళిపోదాం పదండి. కానీ నీళ్ళివ్వమని చెప్పు మమ్మీ. పావురం ఒక గిన్నె నిండా నీళ్లు తీసుకొచ్చి వాటి దగ్గర పెడుతుంది. పిచ్చుక 7 పిల్లలు నీళ్లు తాగుతాయి. వెళ్ళొస్తాం పావురం. భర్త పిల్లలతో కలిసిరా పిచ్చుక. ఇలా పిల్లల్ని తీసుకొని ఆకలవుతుందని ఒక పూట పెట్టమని అడగడానికి రాకు పిచ్చుక. ఇక వెళ్ళు. పిల్లలు జాగ్రత్త పిచ్చుక అని చెప్పగానే పిల్లల్ని తీసుకొని పిచ్చుక బాధగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది.
ఈరోజు ఏమైంది మీకు? పిచ్చుక అసలే బాధలో ఉంటే దానిని ఇంకా బాధ పెట్టి పంపించారు. ఆ బాధలో బంధం విలువ తెలుస్తుంది. గయ్యాళి నోటితో భర్త కాకిని ఎలా పడితే అలా తిట్టి ఇప్పుడు అయ్యో అంటే ఎలా చెప్పు? అది కాక జాలితో మన ఇంటి దగ్గర పెట్టుకుని కడుపు నిండా అన్నం పెడుతుంటే పిల్లల ఆకలి బాధ, భర్త లేని బాధ పిచ్చుకకు అర్థం కావు పౌరమ్మా. ఇలా చేస్తేనే తెలుస్తుంది. సారీ అండి, నేను మిమ్మల్ని అర్థం చేసుకోలేకపోయాను అని చెబుతుండగా పిచ్చుక తన 7 పిల్లల్ని తీసుకొని చాలా దూరం వచ్చి బాగా అలిసిపోయింది. ఒక చెట్టు మీద వాలుతుంది. అమ్మా, మాకు బాగా ఆకలిగా ఉంది, దాహంగా ఉంది, తినడానికి ఏమైనా పెట్టు, తాగడానికి నీళ్ళివ్వు అని అడగగానే పిచ్చుకకి ఎక్కడలేని కోపం వచ్చింది. నన్ను తినండి, ఆకలి తీరుతుంది, నా రక్తం తాగండి, దాహం తీరుతుంది అని అంటుండగా భర్త కాకి ఆహారం గింజలు తీసుకుని వాటి దగ్గరకొచ్చింది. పిల్లలు ఇలా రండి, మీకు ఆహారం తీసుకొచ్చాను అని చెప్పగానే 7 పిల్లలు ఆహారాన్ని తండ్రిని చూసి సంతోషపడతాయి. వెళ్ళి ఆహారం తింటూ ఉంటాయి. పిచ్చుక ఆనందపడుతూ నన్ను మన్నించండి, నాకు బుద్ధొచ్చింది అని బతిమాలుతుంది. ఇక నుంచైనా నీ గయ్యాళి నోటికి తాళం వేసుకొని చక్కగా ఉండు పిచ్చుక, నేను కష్టపడుతూ నిన్ను పిల్లల్ని పోషించుకుంటాను అని చెప్పి దగ్గరికి తీసుకుంటుంది. పిచ్చుక పిల్లలు సంతోషపడతాయి. ఒక అడవిలోకి డబ్బులున్న బ్రీఫ్ కేస్ పట్టుకుని రిచ్ కాకి వచ్చి ఒక చెట్టు మీద వాలి దిక్కులు చూస్తూ, ఆహా, ఈ అడవి చాలా ప్రశాంతంగా ఉంది, ఇక్కడే ఒక చోటు ఇల్లు కట్టుకుని రిచ్ లైఫ్ని ఎంజాయ్ చేయాలి అని సంతోషంగా అనుకుంటూ ఉండగా ఆ అడవికి నలువైపులా కాపులా కాసే పావురం, చిలుక, కొంగ, గ్రద్ద మాట్లాడుకుంటూ వెళ్తుండగా రిచ్ కాకి కనపడింది. 4 రిచ్ కాకి దగ్గరకొచ్చాయి. ఎవరు మీరు? ఎక్కడి నుంచి వచ్చారు? ఎందుకొచ్చారు? ఏ పని మీద వచ్చారు? ఇక్కడే ఎందుకున్నారు? ఎవరు అనుమతి తీసుకొని అడవిలోకొచ్చారు? హలో హలో, బ్రేకు లేని బండిలా అలా దూసుకెళ్ళిపోతున్నారు. ఇంతకి మీరంతా ఎవరు? నా దగ్గరికి ఎందుకొచ్చారు? నా పేరు పావురం, నేను ఉత్తరం వైపుకు కాపులా ఉంటాను. నేను చిలుక, పడమర వైపు కాపులా ఉంటాను. ఇక నేను అని కొంగ చెబుతుండగా మాట మధ్యలో రిచ్కాకి కల్పించుకొని, తమరి పేరు కొంగ, తమరు దక్షిణం వైపు ఉంటారు, ఇక తన పేరు గ్రద్ద, తూర్పు కాపలా ఉంటారు, అంతేనా? భలే కరెక్ట్గా చెప్పారు. ఇప్పుడు నా గురించి నేను చెప్పేది వినండి. నా పేరు కాకి, నేను చాలా రిచ్, నా దగ్గర పెద్ద మొత్తంలో డబ్బులున్నాయి. ఈ అడవిలో రిచ్ హౌస్ కట్టుకొని రిచ్ లైఫ్ని ఎంజాయ్ చేయాలని వచ్చాను. మీకెంత డబ్బు కావాలో చెప్పండి. ఒక డబ్బే కాదు, మీకు ఏమేం కావాలో చెప్తే వాటిని చిటికలో అరేంజ్ చేస్తాను. కానీ నేను రిచ్ హౌస్ కట్టుకోవడానికి సరిపడా చోటు ఎక్కడో చూపించాలి. పేరుకి ఇంత పెద్ద అడవి ఉన్నా ఇక్కడ ఇల్లు కట్టుకొని జీవించడానికి ఒకే ఒక చోటు ఉంది. మిమ్మల్ని అక్కడికి తీసుకెళ్తాం. అక్కడ మీకు నచ్చినట్టుగా ఇల్లు కట్టుకొని ఉండొచ్చు. అక్కడ మిమ్మల్ని ఇబ్బంది పెట్టేవాళ్ళు, డిస్టర్బ్ చేసేవాళ్ళు కానీ ఉండరు. అయితే పదండి మరి, ఇంకా ఇక్కడే ఉన్నారు అని రిచ్ కాకి బయలుదేరింది. పావురం, చిలుక, కొంగ, గ్రద్ద 4 రిచ్ కాకి 4 వైపులా కాపలా ఉంటూ ఆ అడవిలో గుడిసె వేసుకుని జీవిస్తున్న పేద పిచ్చుక దగ్గరకు తీసుకొచ్చాయి. పూర్ పిచ్చుక వంట చేసుకుంటూ ఉండగా ఆ పేద పిచ్చుక ఇంటి పక్కనే ఉన్న పెద్ద ఖాళీ స్థలంలో రిచ్ కాకితో కలిసి వాలుతాయి. రిచ్ కాకి ఆ ఖాళీ స్థలంతో పాటు పూర్ పిచ్చుక గుడిసెను వంట చేసుకుంటున్న పిచ్చుకను చూస్తుంది. కొంచెం కోపంగా, ఈ చోటు నాకు భలే నచ్చింది, కానీ ఈ గుడిసె ఆ కుక్ చేసుకుంటున్న పిచ్చుక నచ్చలేదు. ఎంత డబ్బు కావాలంటే అంత డబ్బు ఇస్తాను, ఎవరికి ఏం కావాలో చెప్తే అది చేస్తాను. ఇక్కడి నుంచి ఆ గుడిసెతో పిచ్చుకని ఎక్కడికైనా వెళ్ళిపోమని చెప్పండి, కావాలంటే దానికి డబ్బులు ఇస్తాను. అది మాత్రం కుదరదు. పేరుకు పూర్ పిచ్చుకైనా ఎంతో కష్టపడి ఒక్కొక్క పైసా కూడబెట్టుకొని ఇక్కడ స్థలం కొనుక్కుంది, ఆ గుడిసె వేసుకుంది. ఈ అడవిలో ఒక నిబంధన ఉంది, కొత్తగా వచ్చే వాళ్ల కోసం పాత వాళ్ళని ఇక్కడి నుంచి పంపించకూడదని. వాళ్లకు వాళ్లుగా వెళ్ళిపోతే దానికి ఎవరూ ఎలాంటి అభ్యంతరం చెప్పరాదని ఉంది అని చెప్పగానే రిచ్ కాకి విషయం అర్థమైంది. పూరి పిచ్చుకను చూసి, సరే నేను ఇక్కడే ఇల్లు కట్టుకుంటాను, అందుకు కావలసిన డబ్బులు తీసుకొని మిగతావి ఇవ్వండి అని చెప్పి తన దగ్గర బ్రీఫ్ కేసును పావురానికి ఇస్తుంది. పావురం, కొంగ, చిలుక, గ్రద్ద సంతోషపడుతూ ఆ బ్రీఫ్ కేసు తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాయి. రిచ్ కాకి పూరి పిచ్చుక దగ్గరికి వచ్చింది. చెప్పండి. దిస్ ఇస్ రిచ్ కాకి, ఇక్కడ నేను రిచ్ హౌస్ కట్టాలని అనుకుంటున్నాను. కట్టుకోండి, మీ డబ్బులు మీ ఇష్టం. రిచ్ కాకపోతే మహా రిచ్గా ఇల్లు కట్టుకోండి, నాకెందుకు చెప్తున్నారు?
ఎందుకంటే నా రిచ్ హౌస్ ముందు దిష్టి పెట్టేలా నీ పూర్ గుడిసె ఉండటం నాకు ఇష్టం లేదు. అందుకే నీకు ఎంత డబ్బులు కావాలో చెప్తే అంత డబ్బు ఇస్తాను. ఇక్కడ నుంచి వెళ్ళిపో. ఎక్కడైనా గుడిసె వేసుకొని నీ పూర్ లైఫ్ని ఎంజాయ్ చేయి. సారీ, ఇది నేను కష్టపడి సంపాదించుకున్న డబ్బులతో కొన్న స్థలం, కట్టుకున్న ఇల్లు. ఇది నీకు గుడిసె కావచ్చు, నాకు మాత్రం నా ఇంద్రభవనం. నేనిక్కడి నుంచి వెళ్లే ప్రసక్తే లేదు. ఇక్కడే ఉంటాను. నేను మిమ్మల్ని ఇబ్బంది పెట్టను. నా పని చేసుకుంటూ నా జీవితం నేను బతుక్కుంటాను అని చెప్పి తన గుడిసెలోకి వెళ్ళిపోతుంది పోర్ పిచ్చుక. రిచ్ కాకి కోపం వస్తుంది. పళ్ళు కొరుకుతూ, ఎంత పొగరి పూర్ పిచ్చుకకి నా స్టైల్లో బుద్ధి చెప్తాను అని అనుకుంటూ ఉండగా కావలసిన డబ్బులు తీసుకొని పావురం, చిలుక, కొంగ, గ్రద్ద బ్రీఫ్ కేస్ తీసుకొని రిచ్ కాకి దగ్గరికి వచ్చాయి. సంతోషపడుతూ థ్యాంక్స్ చెప్పి వెళ్ళిపోతాయి. అలా రోజులు గడుస్తున్నాయి. రిచ్ కాకి ఖరీదైన ఇల్లు కట్టుకుంది. రిచ్ కాకి తన ఇంటి పక్కన పూర్ పిచ్చుక గుడిసె నచ్చేది కాదు. ఏదో ఒక విధంగా పూర్ పిచ్చుకను ఎప్పటికప్పుడు అవమానపరుస్తూ హేళన చేస్తూ ఉండేది. అయినా పూర్ పిచ్చుక తనలో తను బాధపడుతూ ఉండేది తప్ప రిచ్ కాకిని ఎదిరించలేకపోయేది. ఒక రోజున రిచ్ కాకి తన హద్దులు దాటింది. పూర్ పిచ్చుక వంట చేసుకుంటూ ఉండగా బ్రష్ చేసుకొని ఉమ్మి వేసింది. అది చూడగానే పూర్ పిచ్చుకకి కోపం వచ్చింది. ఎంత పొగరు! డబ్బుందని ఇంత అహంకారం చూపిస్తావా? ఈ పద్ధతి సరైంది కాదు. పాపం తగులుతుంది. డబ్బుందని తినే అన్నం మీద ఉమ్మేశావు కదా, ఆ ఆహారం లేక ప్రాణాలు పోయే పరిస్థితి వస్తుంది. అప్పుడు నీకు సహాయం చేయడానికి ఎవరు ముందుకు రారు. ఛీ అని శపించి అయిష్టంగా ముఖం పెట్టుకొని ఇంట్లోకి వెళ్ళిపోతుంది. అది చూసి రిచ్ కాకి హేళనగా నవ్వుకుంటూ, పూర్ పిచ్చుక నాకేమీ కాదు అని అనుకుంటూ ఉంటుంది. అలా రోజులు గడుస్తూ ఉంటాయి. ఒక రోజున నీరసంగా బెడ్ మీద పడుకునున్న రిచ్ కాకి దగ్గరకు డాక్టర్ కాకి వచ్చింది. అన్ని టెస్టులు చేసింది. పావురం, చిలుక, కొంగ, గ్రద్ద ఆతృతగా చూస్తుంటాయి. రిపోర్ట్స్ వచ్చాయి. సారీ రిచ్ కాకి, మీకు ఒక అంటువ్యాధి వచ్చింది. దాని నుంచి మిమ్మల్ని ఎవరు కాపాడలేరు. ఎవరూ మీ దగ్గరికి రాలేరు. అలా వచ్చిన వాళ్లకు కూడా ఆ అంటువ్యాధి వచ్చే అవకాశం ఉంటుంది. సారీ, నేనేం చేయలేను. ఇక్కడ ఎక్కువసేపు ఉండలేను అని చెప్పి అక్కడి నుంచి పరుగున వెళ్ళిపోతుంది. అది విని పావురం, చిలుక, గ్రద్ద, కొంగ భయపడుతూ అక్కడి నుంచి పరుగున వెళ్ళిపోతాయి. ఇక అప్పట్నుంచి రిచ్ కాకి దగ్గరికి వచ్చేటివి కాదు. ఒక రోజున రిచ్ కాకి బెడ్ మీద పడుకుని బాధగా, దాహం దాహం, ఎవరైనా నీళ్ళివ్వండి అని అరుస్తూ ఉంటుంది. గుడిసెలో ఉన్న పూర్ పిచ్చుకకి జాలేసింది. కాని వెళ్ళలేకపోయింది. అందుకు కారణం పావురం, చిలుక, కొంగ, గ్రద్ద తనని చూస్తూ ఉంటాయి. ఆ తర్వాత ఏమిటన్నది రెండో భాగంలో చూద్దాం. అడవిలో ఒక చెట్టు మీద ఇల్లు కట్టుకుని స్వప్న అనే పేరుగల ఒక కాకి నివసిస్తూ ఉండేది. తనకు తానే తెలివైన దానినని అనుకుంటూ ఉండేది. అడవి మొత్తం ఆహారం కోసం తిరుగుతూ ఉండేది. ఎక్కడో ఒకచోట తనకు కావాల్సిన ఆహారం దొరికిన వెంటనే తిరిగి తన ఇంటికొచ్చి పాత రేడియోలో పాటలు పెట్టుకుని ఆ పాటలు వింటూ ఎంజాయ్ చేస్తూ తెచ్చుకున్న ఆహారాన్ని తింటూ సంతోషంగా జీవిస్తూ ఉండేది స్వప్న కాకి. ఒక రోజున కాకి, ఆహా, ఈరోజు దొరికిన ఆహారం భలే రుచిగా ఉంది. ఇంతటి కమ్మని రుచికరమైన ఆహారం నాలాంటి తెలివైన కాకి కాకుండా ఇంకెవరికి దొరుకుతుంది అని అనుకుంటూ తెచ్చుకున్న ఆహారం తింటూ ఉంటుంది. అప్పుడే బాగా ఆకలితో ఉన్న కీర్తి అనే పిచ్చుక స్వప్న కాకి ఇంట్లోకి వస్తుంది. కాకి తింటూ ఉంటుంది. ఏమిటే పిచ్చుక, ఎప్పుడూ లేనిది ఇప్పుడు ఇలా నా ఇంట్లోకి వచ్చావు? బాగా ఆకలిగా ఉంది. ఈరోజు నాకు ఎటువంటి ఆహారము దొరకలేదు. నీ దగ్గర తినడానికి ఏవైనా ఉంటే ఇవ్వు, నేను మళ్ళీ ఇస్తాను. అడవిలో ఆహారం దొరకాలంటే అదృష్టంతో పాటు తెలివి కూడా ఉండాలి పిచ్చుక. నేను చాలా తెలివైన దానిని, పైగా అదృష్టవంతురాలిని. అందుకే నాకెప్పుడు రుచికరమైన ఆహారం దొరుకుతుంది. అది తిని నేను హాయిగా ఉంటున్నాను. అబ్బా కాకి, నువ్వు తెలివైన దానివనే ఒప్పుకుంటున్నాను. ఇప్పుడు మాత్రం తినడానికి ఏమైనా పెట్టవే. ఒప్పుకోక చేస్తావా పిచ్చుక? అయినా నీలాగా పొట్టిగా చిన్న గొంతుతో కలర్ తక్కువగా ఉంటే తెలివెక్కడి నుండి వస్తుంది? అదృష్టం ఎలా పడుతుంది చెప్పు? అదే నాలాగా పెద్ద నోరుతో పొడవుగా నిగనిగలాడే కలర్తో ఉంటే తెలివి వస్తుంది, అదృష్టము పడుతుంది. ఇప్పుడు ఇదంతా ఎందుకే? నాకు బాగా ఆకలిగా ఉంది. ఇప్పుడు నువ్వు తినడానికి ఏమైనా ఇస్తావా ఇవ్వవా? అది మాత్రం చెప్పు.
ఇంకా నీకు నా మాటలు, నా యాటిట్యూడ్ అర్థం కాలేదన్నమాట. అంటే ఏమిటే? నీకు తెలివి లేదని నాకు అర్థమైంది. అని హేళనగా నవ్వుతూ ఉంటుంది. పిచ్చుక కోపంగా చూసి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అలా ఆకాశంలో ఎగురుతూ కాకిని తిట్టుకుంటూ వెళ్తున్న పిచ్చుకకి దారిలో పండు పట్టుకుని వెళ్తున్న చిలుక కలుస్తుంది. నువ్వు ఎవరిని తిడుతున్నావో నాకు అర్థమైంది. అదొక మూర్ఖురాలు. దానిని ఎంత తిట్టినా మన కడుపు నిండదు, ఆకలి తీరదు. నేను పండు తీసుకొస్తున్నాను, పద నా ఇంటికి వెళ్ళి తిందాం. ఆ కాకికి చాలా పొగరే. దాని పొగరు దాని దగ్గరే ఉంటుంది, మనకెందుకు చెప్పు? అని చెప్పి ఒక చెట్టు మీద కట్టుకున్న తన ఇంట్లోకి తీసుకువెళ్తుంది చిలుక. పిచ్చుక చిలుక మంచంలో వాలిపోయి మధ్యలో పండుని పెట్టుకుని తింటూ ఉంటాయి. ఒక రోజున ఆహారం కోసం వెతుకుతున్న కాకికి ఒకచోట ఒక మాంసం ముక్క కనబడుతుంది. హుషారుగా కాకి ఇలా అనుకుంటుంది. వారేవా, అదృష్టం అంటే నాదే. రోజు రొట్టె ముక్కలు దొరికేవి, ఈరోజు ఏకంగా మాంసం ముక్క కనబడింది. ఇక చాలు అని అనుకొని వెళ్ళి ఆ ముక్కని తీసుకొని ఎగురుతూ తనలో తాను ఇలా అనుకుంటుంది. ఇప్పుడు ఈ మాంసం ముక్కని పట్టుకొని నా ఇంటికి వెళ్ళడం కష్టం. దారిలో ఏదొకటి కలుస్తుంది, నాకివ్వమని గొడవ పెడుతోంది. ఆ గొడవిని ఇంకా అడవిలో నివాసం ఉంటున్న మొత్తం పక్షులు వస్తాయి. అప్పుడు నేను ఈ మాంసం ముక్కని ప్రశాంతంగానే తినలేను, ఇక్కడే తినేస్తాను. ఇదే కదా తెలివంటే అని అనుకొని ఒక చెట్టుపై వాలుతుంది. హాయిగా మాంసం ముక్క తిందామని అనుకుంటుంది. అప్పుడే ఆహారం కోసం వెతుకుతూ వస్తున్న గ్రద్దకి ఒక చెట్టు మీద మాంసం ముక్క పట్టుకుని ఉన్న కాకి కనిపిస్తుంది. వారెవ్వా, కాకి దగ్గర మాంసం ముక్క భలేగా ఉంది. ఈ పూట ఆ మాంసపు ముక్కతో కడుపు నింపుకోవచ్చు అని అనుకుంటూ గ్రద్ద కాకి దగ్గరికి వస్తుంది. మరొక కొమ్మ మీద వాలుతుంది. కాకి నోట్లో ఉన్న మాంసం ముక్కని చూడగానే గ్రద్దకి నోరు ఊరుతుంది. ఆ మాంసం ముక్కని సంపాదించి హాయిగా ఈ పూట గడుపుకోవాలని అనుకుంటుంది గ్రద్ద. కాని కాకి ఆ మాంసపు ముక్కని గట్టిగా నోటితో పట్టుకుని ఉంటుంది. ఓహో, కాకి ఆ మాంసం ముక్కని గట్టిగా నోటితో పట్టుకుంది. బెదిరిస్తే భయంతో మాంసం ముక్కని తీసుకొని వెళ్ళిపోతుంది. తెలివిగా డీల్ చెయ్యాలి, లేదంటే మొదటికే మోసం వస్తుంది అని గ్రద్ద అనుకుంటుంది. కాకితో మాట్లాడడం మొదలు పెడుతుంది. ఏమిటి విశేషం? ఈరోజు ఈ పూట మా స్వప్న కాకి చాలా అందంగా కనిపిస్తుంది. ఆ అందానికి గల రహస్యమేంటో నాకు చెప్పొచ్చు కదా అని అంటుంది. స్వప్న కాకి ఏమీ బదులివ్వకుండా తనలో తాను ఇలా అనుకుంటుంది. నోట్లో మాంసం మొక్కుంటే ఎలా మాట్లాడతాను అని అనుకుంటూ నిమ్మలంగా ఉంటుంది. కానీ గ్రద్ద మాత్రం వదిలిపెట్టదు. ఎక్కడికి వెళ్ళొచ్చావు కాకి? ఈరోజు చాలా హుషారుగా కనిపిస్తున్నావే అని అంటుంది. మాంసం ముక్క పడిపోతుందన్న భయంతో కాకి మాట్లాడకుండా అలాగే ఉండిపోతుంది. మళ్ళీ గ్రద్ద ఇలా అంటుంది. ఓ కాకి, చలికాలం వెళ్ళిపోయింది, వేసవికాలం వచ్చేసింది. కోకిల కన్నా మధురమైన గొంతు నీది. నువ్వు పాట పాడితే వినటానికి ఎంతో బావుంటుంది. ఒక పాట పాడవు అని గ్రద్ద అడగగానే ఆ గ్రద్ద పొగట్టకి పొంగిపోయిన కాకి పాడకుండా ఉంటే గ్రద్ద ఎక్కడ నిజంగా బాధపడుతుందోనని పోనీలే ఈసారికి పాడుదామని కావని నోరు తెరిచి పాట పాడడం ప్రారంభిస్తుంది. అంతే, కాకి నోట్లో ఉన్న మాంసపు ముక్క కాస్త జారి కింద పడిపోతూ ఉంటే గ్రద్ద అదే అదునుగా చూసుకొని ఆ మాంసపు ముక్కని నోటితో పట్టుకొని సంతోషంగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. అది చూసిన కాకి, ఓసి దొంగ గ్రద్ద, ఎందుకా నువ్వు నన్ను ఇంతగా పొగిడి పాడించావు? ఇంతకాలం నేనొక తెలివైన కాకిని అనుకున్నాను. అది తప్పు. నేనొక మూర్ఖురాలినని ఇప్పుడే అర్థమైంది. దీన్ని బట్టి నాకొక నీతి తెలిసొచ్చింది. పొగడ్తలెప్పుడు ఇతరుల స్వార్థానికే అని. ఇక జాగ్రత్తగా ఉండాలి అని అనుకొని కాకి ఏడుస్తూ అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. ఇది ఇవాల్టి కాకి మూర్ఖత్వం అనే కథ. మా కథ మీకు నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. మరొక కథతో మళ్ళీ కలుద్దాం. నమస్తే.